డియర్ ఫ్రెండ్స్, మన కంప్యూటర్లో ఎంఎస్ వర్డ్ మనం ఓపెన్ చేయడానికి ఇక్కడ కింద సెర్చ్ అనేటువంటి బాక్స్ ఉంది కదా, ఈ సెర్చ్ బాక్స్లో ఎంఎస్ వర్డ్ అని టైప్ చేయాలి. తర్వాత ఇక్కడ చూడండి, ఈ బ్లాంక్ డాక్యుమెంట్ మీద మనం క్లిక్ చేయాలి. ఓకే, ఓపెన్ అయ్యిందా? ఫైన్, గుడ్. ఇప్పుడు మనం ఈ ఎంఎస్ వర్డ్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, వైట్ స్క్రీన్లో మనకి కనిపిస్తుందా? ఇదంతా కనిపిస్తుంది కదా. మీకు నేను స్క్వేర్లో చేసి చూపిస్తాను, చూడండి. సో ఇదంతా కనిపిస్తుంది కదా, దీన్ని అంతటిని ఏమంటారు అంటే వర్క్ ఏరియా అని అంటారు. ఏమంటారు? వర్క్ ఏరియా. ఇక ఈ డాక్యుమెంట్లో, ఈ రిబ్బన్లో మనకి డిఫరెంట్ ట్యాబ్స్ అనేవి ఉంటాయి. హోమ్, ఇన్సర్ట్, డ్రా, డిజైన్, లేఅవుట్, ఇట్లాగా డిఫరెంట్ ట్యాబ్స్ అనేవి మనకి ఉంటాయి. ఒక్కొక్క ట్యాబ్లో, అంటే హోమ్ అనేటువంటి ట్యాబ్లో, ఇన్సర్ట్ అనేటువంటి ట్యాబ్లో, డ్రా అనేటువంటి ట్యాబ్లో మనకి డిఫరెంట్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ హోమ్ అనేటువంటి ట్యాబ్లో క్లిక్ బోర్డ్ అనేటువంటి ఒక గ్రూప్ ఉంది. ఇక్కడ చూసారా, క్లిక్ బోర్డ్ అని ఉందా? గుడ్. ఇదొక గ్రూప్. ఆ తర్వాత ఫాంట్ అని ఉంది కదా, ఫాంట్, ఇది ఒక గ్రూప్. దీన్ని ఫాంట్ గ్రూప్ అని అంటాం. ఆ తర్వాత పారాగ్రాఫ్ అని ఉంది కదా, ఇక్కడ దీన్ని పారాగ్రాఫ్ గ్రూప్ అని అంటారు. ఆ తర్వాత స్టైల్స్ అని ఉంది కదా, దీన్ని స్టైల్ గ్రూప్ అని అంటారు. అట్లాగే ఇక్కడ ఎడిటింగ్ గ్రూప్, వాయిస్, సెన్సిటివిటీ, ఎడిటర్, యాడ్, ఇట్లా డిఫరెంట్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. ఓకే, వీటిని గ్రూప్స్ అని అంటారు. ఇక్కడ మనకి పైన చూస్తే డాక్యుమెంట్ 1 అని ఉంది కదా, దీన్ని ఏమంటారు అంటే టైటిల్ బార్ అని అంటారు. అసలు టైటిల్ బార్ అంటే ఏంటి? మనం చేసినటువంటి ఈ వర్క్కి మనం ఒక నేమ్ ఇవ్వాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు లీవ్ లెటర్ టైప్ చేశారు. మరి లీవ్ లెటర్ అని చెప్పి దానికి ఒక పేరు ఇవ్వాలిగా. తర్వాత మీరు మీ బయోడేటా టైప్ చేసుకున్నారు, లేదా మీ స్టోరీ అనేది టైప్ చేశారు. అక్కడ బయోడేటా అయితే బయోడేటా అని పేరు ఇవ్వాలిగా, స్టోరీ అయితే స్టోరీ అని పేరు పెట్టాలిగా. సో ఈ డాక్యుమెంట్కి డిఫరెంట్ నేమ్ అనేది ఇవ్వాలి కదా. సో అందుకని చెప్పి ఇక్కడ మనం ఆ పర్టికులర్ నేమ్ అనేది ఇస్తాం. సో ఇక్కడ నేను నేమ్ అనేది ఇవ్వాలని అనుకుంటున్నాను, అందుకని ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తాను. ఇక్కడ బ్యాక్ స్పేస్లో ఈ నేమ్ అని తీసేస్తే CGS క్లాస్ 1 అని చెప్పి దీనికి నేను ఒక పేరు పెడుతున్నాను. ఓకే, సో మీరు మీ ప్రాక్టీస్ సంబంధించినటువంటి ఏదైనా నేమ్ని పెట్టుకోండి. ఎస్, మనకి CGS క్లాస్ అని నేమ్ చేంజ్ అయ్యి వచ్చింది. ఓకే, ఫైన్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈరోజు క్లాస్లో మళ్ళీ మనం ఈ ఫాంట్ గ్రూప్ గురించి తెలుసుకుందాం. ఫాంట్ గ్రూప్ గురించి, ఓకేనా? సరే, మీకు నేను ఫాంట్ గ్రూప్ని హైలైట్ చేసి చూపిస్తున్నాను, చూడండి. ఎస్, ఈ ఫాంట్ గ్రూప్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గుడ్. ఇప్పుడు ఈ ఫాంట్ గ్రూప్తో మనం పని చేయాలి అంటే, దీని గురించి మనం తెలుసుకోవాలి, దీని మీద ఎక్స్పెరిమెంట్స్ చేయాలి అంటే మనకి ఈ వర్క్ ఏరియాలో కొంత మ్యాటర్ అనేది మనం టైప్ చేసుకొని ఉండాలి. మీరంతా బహుశా మొదటిసారి కంప్యూటర్ నేర్చుకుంటున్న వాళ్ళు అయ్యి ఉండొచ్చు కదా. సో మరి మీకు టైపింగ్ అంతగా వచ్చి ఉండదు కదా. సో అందుకని చెప్పి నేను ఏం చేస్తానంటే, ఇక్కడ చిన్న ఫార్ములాతో ఒక మ్యాటర్ వచ్చేలా చేస్తాను. ఆ ఫార్ములా ఏంటంటే ఈక్వల్ టు RAND ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్ ఈక్వల్ టు RAND ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే, మన కీబోర్డ్లో ఉండేటువంటి ఎంటర్ ప్రెస్ చేస్తే ఇప్పుడు ఏమవుతుందో చూడండి. ఎస్, మనకి బోల్డ్ అంతా మ్యాటర్ అనేది ఇక్కడ వచ్చింది కదా. ఇదంతా మ్యాటర్, బోల్డ్ అంతా మ్యాటర్ వచ్చింది. వెరీ గుడ్, ఫైన్. సో ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి ఈ ఫాంట్ గ్రూప్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మొదటగా ఇక్కడ ఆప్టస్ బాడీ అని ఉంది కదా. ఏంటిది ఆప్టస్ బాడీ అంటే ఇక్కడ ఈ మ్యాటర్ అంతా కూడా ఆప్టస్ అనేటువంటి ఒక స్టైల్లో ఈ మ్యాటర్ అనేది ఉంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ మొదటి పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ డౌన్ యారో ఉంది కదా, అంటే కిందకి యారో మార్క్ చూపిస్తుంది కదా, అదనమాట. ఇక్కడ క్లిక్ చేసాం. క్లిక్ చేస్తే చూడండి, మనకు డిఫరెంట్ స్టైల్స్ అన్నీ కూడా ఉన్నాయి. మీరు ఇక్కడ గమనించవచ్చు, మనకి మన
మొదటి పేరా ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో అది స్టైల్ మారుతూ ఉంది కదా. ఎస్, స్టైల్ మారింది. మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇంకా కిందకి వస్తాం. ఇట్లా స్టైల్ మారింది. ఇంకో పారాగ్రాఫ్ని ట్రై చేద్దామా? సో చూసారా, ఈ పారాగ్రాఫ్ ఒకలా ఉంది, ఈ పారాగ్రాఫ్ ఒకలా ఉంది, మిగిలిన కంటెంట్ అంతా కూడా మరొకలా ఉంది. ఎందుకంటే దీనికి మనం ఫాంట్ స్టైల్ని అప్లై చేసాము, దీనికి మరొక ఫాంట్ స్టైల్ అప్లై చేసాము, దీనికి ఒరిజినల్గా ఏదైతే ఆప్టస్ ఉందో దాన్ని మాత్రం వదిలేసాము. ఇది ఏ ఫాంట్ ఇక్కడ మీరు చదివి గమనించాలి. ఓకే, మరి ఇదే ఫాంట్ ఇక్కడ ఉండేటువంటి ఫాంట్ స్టైల్ చదివి గమనించాలి. ఓకే, మరి ఇదే ఫాంట్, ఎస్, ఏదైతే ఫాంట్లో కాంటెంట్ వచ్చిందో అది. గుడ్, ఇక్కడ వరకు అర్థమైందా? ఫైన్. సో మళ్ళీ దీన్ని నేను ఈ స్టైల్లో వద్దు, నాకు గతంలో ఏదైతే స్టైల్ ఉందో ఆ స్టైల్లోనే నాకు వచ్చేయాలి అని అనుకుంటే మళ్ళీ దీన్ని నేను ఎలా సెలెక్ట్ చేసుకొని దీన్ని అంతటిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఆప్టస్ బాడీ అని చెప్పి టైప్ చేసి ప్రెస్ చేశాను అనుకోండి. ఎస్, ఇక్కడ ఉండేటువంటి స్టైలే ఇక్కడ కూడా వచ్చింది. ఓకే, గుడ్. మరి ఇక్కడ ఏంటిది? నెంబర్స్ ఉన్నాయి, డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఈ మ్యాటర్ ఏదైతే ఉందో ఈ మ్యాటర్ అంతా కూడా ఒక సైజులో ఉంది. అదేంటంటే 12 అనేటువంటి ఒక నెంబర్ సైజులో ఉంది ఇది. మరి నేను ఈ మొదటి పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని నేను ఇంకొంచెం సైజు పెంచాలి అని అనుకుంటున్నాను. ఇప్పటివరకు 12లో ఉంది కదా, దాన్ని నేను 18లో పెట్టా. సో చూసారా, ఇదంతా 12 సైజ్. మరి ఇది జస్ట్ ఇప్పుడే మనం మార్చాం. ఎంత? 18. ఫైన్. సో ఈ విధంగా మనం ఫాంట్ సైజ్ని పెంచుకోవచ్చు. మరి దీన్ని తగ్గించాలి అంటే అగైన్ ఇక్కడికి ఇదంతటిని సెలెక్ట్ చేసుకొని డౌన్ యారోని క్లిక్ చేసి నాకు 9 కావాలి అనుకుంటే 9 పెట్టుకోవచ్చు, 8 కావాలంటే. యాక్చువల్గా 9, 8 ఎట్లా ఉండదు, మినిమం 11 మెయింటైన్ చేస్తాను లేదా 12 మెయింటైన్ చేస్తాను. ఓకే, ఫైన్. సో ఇక్కడ నేను ఇది 18 సైజులో ఉన్నదాన్ని నేను 12 మీద క్లిక్ చేస్తే నాకు 12 వచ్చింది. ఓకే, ఫైన్. అట్లా అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. అట్లా అయినా మన ఫాంట్ని పెద్దది చేయొచ్చు లేదా చిన్నది చేయొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ప్లస్ ఏ ఉంది కదా, ఇది ఎందుకు ఉపయోగపడుతుందో చూద్దాం. నేను ప్లస్ ఏ మీద నా మౌస్ పెట్టగానే ఇక్కడ చూడండి ఇంక్రీజ్ ఫాంట్ సైజ్ అని ఉంది కదా, అంటే ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని దాని అర్థం. ఆ ప్లస్ ఏ నేను టైప్ చేస్తూ ఉంటుంటే అక్షరాలు పెద్ద అవుతున్నాయి. పక్కన ఈ సైజ్ గ్రూప్లో కూడా, సైజ్ ఫాంట్లో కూడా మనకి అక్షరాలు అనేది, నెంబర్ అనేది మారుతూ ఉంది. ఓకే, లేదు నేను తగ్గించాలనుకుంటున్నా అంటే ఇప్పుడు ఇక్కడ స్మాల్ ఏని నేను క్లిక్ చేశాను అనుకోండి, అక్షరాల సైజ్ అనేది తగ్గుతూ వచ్చింది. గుడ్. ఇప్పటివరకు మనం ఏం తెలుసుకున్నాము? డిఫరెంట్ స్టైల్లో మనం ఫాంట్స్ని పెట్టుకోవచ్చు అని తెలుసుకున్నాం కదా. తర్వాత ఏం తెలుసుకున్నాము? కాంటెంట్ యొక్క సైజ్ని ఇట్లా నెంబర్స్ వైజు మార్చుకోవచ్చు లేదా బిగ్ ఏ ఆర్ స్మాల్ ఏ ద్వారా కూడా మార్చచ్చు అని తెలిసింది. ఫైన్, వెరీ గుడ్. సో ఇప్పుడు మళ్ళీ మనం తెలుసుకునేది ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను మౌస్ పెట్టగానే చేంజ్ కేస్ అని మనకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. ఏంటంటే ఈ చేంజ్ కేస్ చూద్దాం. ఇప్పుడు నేను మిగిలిన కాంటెంట్ అంతటిని కాసేపు నేను డిలీట్ చేస్తాను. డిలీట్ చేసి మొదటి 2 పారాగ్రాఫ్ మీదే నేను పనిచేస్తాను. అందుకని ఇక్కడ ఉండేటువంటి కాంటెంట్ని, రిమైనింగ్ కాంటెంట్ని నేను సెలెక్ట్ చేసి నా కీబోర్డ్లోని బ్యాక్ స్పేస్ ప్రెస్ చేశాను. ఏమైంది? అది వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఈ 2 పారాగ్రాఫ్స్ తోటి మనం పనిచేద్దాం. ఓకే, ఫైన్. ఇప్పుడు నేను సైజుని పెంచి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను, ఎందుకంటే పెద్దగా కనిపిస్తుంది కదా, అందుకని. ఓకే, ఫైన్. ఇప్పుడు చేంజ్ కేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నేను మొదటి పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి సెంటెన్స్ కేస్ అని చెప్పేసి ఫస్ట్ ఉంది కదా, దాని అంటే ఏంటో చూద్దాం. సెంటెన్స్ కేస్ అంటే అర్థం ఏంటంటే మనం ఇంగ్లీష్లో ఏదైనా రాస్తున్నప్పుడు ఆ సెంటెన్స్లో, ఆ వాక్యంలో మొదటి పదం అంటే మొదటి వర్డ్, ఫస్ట్ వర్డ్ యొక్క ఫస్ట్ లెటర్ ఎప్పుడు క్యాపిటల్ ఉంటుంది. ఇక్కడ కూడా అలాగే ఉంది. మీరు గమనిస్తే వీడియో దగ్గర నుంచి పాయింట్ వరకు కూడా ఏముంది?
ఒక సెంటెన్స్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయ్యి. ఇక్కడ వి ఒక్కటే క్యాపిటల్ లెటర్ ఉంది, మిగిలిన ఎక్కడైనా క్యాపిటల్ లెటర్ ఉందా? లేదు. సో దీన్ని ఏమంటాము అంటే సెంటెన్స్ కేస్ అని అంటారు. నాకు ఇది సెంటెన్స్ కేసులో వద్దు, నాకు వేరొక కేసులో కావాలి. అదేంటది? లోయర్ కేస్. లోయర్ కేస్ అంటే అర్థం ఏంటి? సెంటెన్స్ కేసులో మొదటి పదంలో మొదటి అక్షరం మాత్రమే క్యాపిటల్ ఉంది. లోయర్ కేసులో ఆ ఒక్క అక్షరం కూడా క్యాపిటల్ ఉండదు, మొత్తం అన్ని కూడా స్మాల్ కేసులోనే ఉంటాయి. సో నేను ఇక్కడ ప్రెస్ చేశాను, చూడండి అన్ని స్మాల్ కేసే, అన్ని స్మాల్ లెటర్సే కదా, అన్ని స్మాల్ లెటర్స్లోనే ఉన్నాయి. ఫైన్. మళ్ళీ దీన్ని నేను సెలెక్ట్ చేసుకుని ఇక్కడికి వచ్చి అప్పర్ కేస్ అన్నాను అనుకోండి, మొత్తం అన్ని కూడా అప్పర్ కేస్ అంటే అన్ని క్యాపిటల్ లెటర్స్లోనే ఉంటాయి, స్మాల్ లెటర్లు అంటూ ఏమీ ఉండదు. నేను దాన్ని ట్యాప్ చేస్తున్నాను, చూడండి. ఎస్, అంతా కూడా క్యాపిటల్ లెటర్లోనే వచ్చింది కదా, గుడ్. మళ్ళీ నేను దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడికి వచ్చి క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అంటే ఒక సెంటెన్స్లో ఆ సెంటెన్స్లో ఉండేటువంటి ప్రతి పదంలోని మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్ రావాలి. ఇక్కడ కూడా చూడండి, క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్, క్యాపిటలైజ్ అక్కడ సి క్యాపిటల్ అయింది, ఈచ్లో ఈ క్యాపిటల్ అయింది, వర్డ్లో డబ్ల్యూ క్యాపిటల్ అయింది. అట్లాగా ఇక్కడ కూడా ప్రతి పదంలో మొదటి అక్షరం క్యాపిటల్ అవుతుంది. ఎస్, ఈ క్యాపిటల్ అయింది, పి క్యాపిటల్ అయింది, ఏ క్యాపిటల్ అయింది, బి క్యాపిటల్ అయింది, డబ్ల్యూ క్యాపిటల్ అయింది. సో అట్లాగా ప్రతి పదం కూడా క్యాపిటల్ అయింది. మళ్ళీ ఇక్కడికి నేను వచ్చి ఆర్టికల్ కేస్ అని అన్నాను అనుకోండి, రిమైనింగ్ ఆర్టికల్ కేస్ ఉంది కదా, అక్కడ నేను క్లిక్ చేశాను అనుకోండి, ఏమవుతుంది? ప్రతి పదంలో మొదటి అక్షరం స్మాల్ కేస్ వచ్చి ఆ తర్వాత అన్నీ కూడా క్యాపిటల్ వస్తాయి. మనం ఇది బయట చాలా తక్కువ చూస్తాం. సో చూడండి ఏమైంది, ఇది వీడియోలో వి ఒక్కటే స్మాల్ లెటర్, మిగిలినన్నీ క్యాపిటల్ అయింది. ఇది ప్రొవైడ్స్, పి ఒక్కటే క్యాపిటల్, మిగిలినన్నీ స్మాల్ అయింది. సో ఇట్లా ఎవరు రాయరు. ఇది ఆర్టికల్ కేస్. ఓకే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని సెంటెన్స్ కేసులోకి మారుస్తాను. ఎస్, దీన్ని అంతటినీ సెలెక్ట్ చేసుకున్నాం కదా, సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి సెంటెన్స్ కేసులోకి పెట్టాం. సో బాగుందా? ఎస్, ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ బి అని ఉంది. ఏంటండి ఈ బి? చూద్దాం. మనం రాసిన మ్యాటర్ ఏదైనా కూడా అది కొంచెం థిక్గా కనిపించాలి. స్పెసిఫిక్ వర్డ్, స్పెసిఫిక్ సెంటెన్స్, ఓకే, ఏదైనా మనం థిక్గా కనిపించాలి. అది ఖచ్చితంగా హైలైట్ అవ్వాలి అని అనుకుంటే, డార్క్గా కనిపించాలి అని అనుకుంటే, మనము ఏదైతే డార్క్గా కనిపించాలి అని అనుకుంటున్నామో ఆ పర్టికులర్ వర్డ్ని లేదా ఆ పర్టికులర్ సెంటెన్స్ని మనం సెలెక్ట్ చేసి ఈ బి మీద క్లిక్ చేస్తే అది బోల్డ్గా మారుతుంది. బి అంటే బోల్డ్. ఇక్కడ చూడండి, రిమైనింగ్ మ్యాటర్ అంతా కూడా మామూలుగా ఉంది, ఇది మాత్రం డార్క్గా ఉంది. ఈ పారాగ్రాఫ్లో కూడా మనం ట్రై చేద్దాం. ఇక్కడ ప్రొడ్యూస్డ్ అనేటువంటి వర్డ్ని నేను సెలెక్ట్ చేసుకొని బోల్డ్ చేస్తున్నా, అంటే బి మీద నేను క్లిక్ చేశాను. ఏమైంది? మిగిలిన మ్యాటర్ అంతా ఒకలా ఉంది, ప్రొడ్యూస్డ్ అనేది బోల్డ్గా మారింది, డార్క్గా మారింది. ఓకే, ఫైన్. నెక్స్ట్ మనం ఇక్కడ ఐ ఉంది. ఐ అంటే ఏంటి? ఇటాలిక్. ఇదేంటో చూద్దాం. దీన్ని అంతటిని ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని నేను మామూలుగా తీసుకొస్తాను. అంటే బోల్డ్ అవసరం లేదు, మామూలుగానే నాకు కావాలి అని అనుకుంటే మళ్ళీ సెలెక్ట్ చేసుకొని నేను బి మీద క్లిక్ చేస్తే మామూలుగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం బయట కొంతమంది రైటింగ్ చూస్తూ ఉంటాం, లేదంటే ఎక్కడైనా మన న్యూస్ పేపర్లో కానీ లేదంటే డాక్యుమెంట్స్లో కానీ అక్షరాలు వంగి కనబడడం మనం చూస్తూ ఉంటాం. ఓకే, సో అలాంటి వాటిని మనం ఇప్పుడు ఎలా రాయొచ్చో చూద్దాం. నేను మొదటి సెంటెన్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఇక్కడ ఈ మొదటి సెంటెన్స్ నాకు అక్షరాలు వంచినట్టు కనబడాలి, అంటే ఇటాలిక్లో కనబడాలి. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఐ మీద క్లిక్ చేశాను. ఏమైంది? లెటర్స్ మనకి వంగినట్టు కనిపిస్తున్నాయి. ఇది ఎప్పుడు చేస్తాము అంటే ఇటాలిక్గా మనం ఎప్పుడు మారుస్తాము అంటే స్పెసిఫిక్ వర్డ్స్ని లేదా స్పెసిఫిక్ సెంటెన్సెస్ని లేదంటే పుస్తకాల పేర్లని, ఓకే, స్పెసిఫిక్ పారాగ్రాఫ్ని మనం
డిఫరెంట్గా చూపించాలి అనుకుంటే అలాంటి సందర్భాల్లో ఈ ఇటలిక్ అనేది వాడతాం. ఓకే, నేను ఈ కింద పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇది నాకు ఇటలిక్లో కనిపించాలి అంటే ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఐ మీద క్లిక్ చేశాను. చూసారా, ఇది ఇటలిక్లోకి మారింది. అంటే అక్షరాలు వంగి కనిపిస్తున్నాయి కొంచెం. ఫైన్. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఈ పక్కన ఉండేటువంటి అండర్లైన్ గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు దీని అంతటినీ సెలెక్ట్ చేసుకొని నేను ఇటలిక్లోంచి తీసేసాను. డార్క్, ఇది డార్క్ ఉంది కదా, ఇది డార్క్ నుంచి తీసేస్తాను. డార్క్ నుంచి పోయింది. గుడ్. సో ఇక్కడ ఉండేటువంటి అండర్లైన్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఇది కూడా పర్టికులర్ సెంటెన్స్ లేదా పర్టికులర్ కీవర్డ్ మనం అండర్లైన్ చేసి కనిపించాలి అంటే ఇక్కడ ఈ యూ కింద అండర్లైన్ ఏదైతే ఉందో అక్కడ మనం క్లిక్ చేయాలి. మీరు గమనించారా, ఈ మ్యాటర్ అంతా కూడా మామూలుగా ఉంది, ఈ మ్యాటర్ అంతా కూడా మామూలుగా ఉంది, కానీ ఇది చూస్తే అండర్లైన్ చేయబడింది కదా. సో దీన్నైనా మనం మామూలుగా రాసుకునేటప్పుడు, నోట్స్లో రాసుకునేటప్పుడు కొన్ని కీవర్డ్స్ని అండర్లైన్ చేస్తూ ఉంటాం కదా. సో అట్లానే ఇక్కడ కూడా అండర్లైన్ చేయొచ్చు, అంటే హైలైట్ చేయొచ్చు. మళ్ళీ దీన్ని నేను సెలెక్ట్ చేసుకొని నాకు అండర్లైన్ వద్దు అనుకుంటే ఆ ఏరియాని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ అండర్లైన్ మీద క్లిక్ చేశాను, పోయింది. గుడ్. ఇక్కడ స్ట్రైక్ త్రూ అని ఉంది కదా, అంటే ఏదైనా ఒక వర్డ్ని స్ట్రైక్ చేయాలి అంటే ఎట్లా చేయొచ్చు. ఓకే, నేను ఇక్కడ వీడియో అనే వర్డ్ని స్ట్రైక్ చేయాలనుకుంటున్నాను. స్ట్రైక్ అయింది, నాకు అవసరం లేదు అనుకుంటే స్ట్రైక్ నుండి తీసేయచ్చు. ఈ రెండింటినీ కూడా మరేదైనా సందర్భంలో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే ఫైన్. ఇక్కడ బ్లూ కలర్లో, స్కై బ్లూ కలర్లో మనకి ఏ కనిపిస్తుంది కదా, దీని గురించి మనం ఇప్పుడు చూద్దాం. నేను ఇక్కడ ఒక మ్యాటర్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ ఉండేటువంటి డిఫరెంట్ ఆప్షన్స్ మనకి డిఫరెంట్ వేలో మన డాక్యుమెంట్ లేదా డిఫరెంట్ వేలో మన యొక్క టెక్స్ట్ కనిపించాలి అని అనుకుంటే, డిఫరెంట్ కలర్స్లో ఇక్కడ ఉన్న వాటిలో మనకు కనిపించాలి అనుకుంటే మనం ఇక్కడికి రావచ్చు, టెక్స్ట్ ఎఫెక్ట్స్. ఓకే, అవసరం లేదు అనుకుంటే మళ్ళీ మనం Ctrl+Z ప్రెస్ చేయడం ద్వారా దీన్ని మనం తీసేయచ్చు. ఇక్కడ చూడండి, టెక్స్ట్ హైలైట్ కలర్. ఇదేంటిది అంటే నేను స్పెసిఫిక్గా నాకు ఒక పర్టికులర్ కలర్ తోటి నాకు పర్టికులర్ టెక్స్ట్ని హైలైట్ చేయాలి. ఒక సెంటెన్స్ లేదా ఒక పర్టికులర్ వర్డ్ని మనం హైలైట్ చేయాలి అంటే నేను ఇక్కడ ఇట్లా మనకి కావాల్సిన ఏరియాని సెలెక్ట్ చేసుకొని హైలైట్లోకి వస్తున్నాను. ఇది హైలైట్ అయ్యింది కదా. నాకు ఈ లాస్ట్ వర్డ్ని హైలైట్ కావాలనుకోండి, ఏదైనా కలర్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని హైలైట్ చేయొచ్చు. ఓకే ఫైన్. నాకు అవసరం లేదు అని అనుకోండి, అప్పుడు మళ్ళీ మనము నో కలర్ని ట్యాప్ చేయాలి. నో కలర్. పోయింది కదా. దీన్ని కూడా సెలెక్ట్ చేస్తే ఏమైంది, నో కలర్. ఫైన్. ఇక్కడ ఏ ఉంది, ఏ కింద రెడ్ కలర్లో మనకి సింబల్ కనిపిస్తుంది. ఏంటంటే అది ఇక్కడ మన లెటర్స్ అన్నీ కూడా ఏ కలర్లో ఉన్నాయి, బ్లాక్ కలర్లో ఉన్నాయి. నాకు బ్లాక్ కలర్లో వద్దు, రెడ్ కలర్లో కావాలి అనుకుందాం. రెడ్ చాలా తక్కువ వాడతారు ఏదైనా రాసేప్పుడు. రెడ్ కలర్లోకి వచ్చి నాకు రెడ్ కలర్లో వద్దు, మరొక డిఫరెంట్ కలర్లో పెట్టుకోవాలి. ఆరెంజ్ కూడా వద్దు నాకు. బ్లూ కూడా వద్దు. అగైన్ బ్లాక్. మరి నేను వైట్ కలర్లో పెట్టాను అనుకోండి అక్షరాలు, ఏమవుతుంది? ఇక్కడ అక్షరాలు ఉన్నట్టు మనకు తెలుస్తుందా? తెలియట్లేదు. ఎందుకు? బ్యాక్గ్రౌండ్ వైట్, అక్షరాలు కూడా వైట్ కలర్లోనే ఉన్నాయి కదా. సో మళ్ళీ దీని అంతటినీ నేను సెలెక్ట్ చేసుకొని, ఇదంతా సెలెక్ట్ అయింది. కారణం ఏంటి? బ్యాక్గ్రౌండ్లో లెటర్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చి నేను మళ్ళీ బ్లాక్ సెలెక్ట్ చేశాను. ఓకే. సో డియర్ ఫ్రెండ్స్, ఇది మన యొక్క ఫాంట్ గ్రూప్. ఓకేనా? సో ఈ ఫాంట్ గ్రూప్లో మనం డిఫరెంట్ స్టైల్స్ని చూసాము, ఓకే. ఆ తర్వాత మన లెటర్స్ని పెద్దవి చేసుకోవడం చూసాము, చిన్నవి చేసుకోవడం చూసాము. తర్వాత సెంటెన్స్ కేసు, అప్పర్ కేసు, లోయర్ కేసు, క్యాపిటలైజ్ ఇచ్చాడు, ఇలాంటివి చూసాము. తర్వాత మన టెక్స్ట్ని బోల్డ్ చేయడం చూసాము, ఇటలిక్ చేయడం చూసాము.
ఓకే, అండర్లైన్ చేయడం చూసాము. తర్వాత మన టెక్స్ట్ డిఫరెంట్ కలర్లో కనిపించడానికి డిఫరెంట్ స్టైల్స్లో హైలైట్ అవ్వడానికి చూసాము. ఆ తర్వాత హైలైటర్స్ చూసాము. తర్వాత టెక్స్ట్ని డిఫరెంట్ కలర్లో రాయటం చూసాము. ఓకే, సో ఇవన్నీ కూడా మనం చూసాం. మీరు కూడా ఈ వీడియోలో చేసినవన్నీ కూడా మీరు చేయండి. ఓకే, మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్లో పారాగ్రాఫ్ గ్రూప్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఈలోపు మీరు ఇదంతా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.